గైస్ ఇవి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. మీకు తెలుగు వస్తే సరిపోతుంది ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు, ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. మీరు అవర్కి 400 వరకు మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ, మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. సో మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది అనమాట ఈ యొక్క వర్క్ చేసుకోవడానికి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్ రెసిపీలో మనకు కొన్ని జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. సో ఆ నోటిఫికేషన్ ఏంటనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. సో ఓపెనింగ్ ఉన్న జాబ్, సో క్లోజ్ అయిన జాబ్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ సెంటెన్స్ ట్రాన్స్లేషన్, సెంటెన్స్ కంపోజిషన్, లాంగ్వేజ్ ఎక్స్పోర్ట్, సో అండ్ అలాగే రీసెర్చ్ ఓపెనింగ్స్లో సో అన్నీ కూడా ఓపెన్లోనే ఉన్నాయన్నమాట. కాకపోతే దీనికి క్వాలిఫికేషన్, హయ్యర్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి జనరల్ ఓపెనింగ్స్లో 12th డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ అలాగే మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి స్పీచ్ రికార్డింగ్ అనమాట. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు సో పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఆ యొక్క పీడిఎఫ్లో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ అలాగే అప్లై లింక్ కూడా అక్కడే ఉందన్నమాట. సో మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆ యొక్క పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. నేను ఆల్రెడీ ఆ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా ఉంటాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే దీని మీద క్లిక్ చేసినట్టయితే పీడిఎఫ్ అనేది, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇదే పీడిఎఫ్ అనమాట. దాని మీద క్లిక్ చేస్తే ఇలా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నోటిఫికేషన్ ఏంటంటే స్పీచ్ రికాగ్నిషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫినాన్స్ ఫర్ ది పూర్ ఇన్ ఇండియా అనమాట. స్పైర్ ల్యాబ్ వాళ్ళు ఐఐఎస్సి హ్యాస్ టేకెన్ ఇనిషియేటివ్ టు క్రియేట్ రిసోర్స్ ఆఫ్ స్పీచ్ టెక్నాలజీ డెవలప్మెంట్ సచ్ యాజ్ ఆటోమేటిక్ స్పీచ్ రికాగ్నిషన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు there are job opportunities in this project in the position of speech recording collection and transcription అనమాట. నెక్స్ట్ వచ్చేసి జాబ్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టు, జాబ్ ప్రొఫైల్ నేమ్ కనుక చూసుకున్నట్టయితే స్పీచ్ రికార్డింగ్ అలాంగ్ విత్ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ యువర్ లోకల్ డైలెక్ట్, మీ యొక్క లోకల్ లాంగ్వేజ్లో. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు పంపించిన టాపిక్స్ని మీరు స్పీచ్ రికార్డింగ్ చేసి అలాగే అలాంగ్ విత్ ట్రాన్స్క్రిప్షన్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట లోకల్ లాంగ్వేజ్లో, తెలుగులో. స్కిల్స్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి మీకు. షుడ్ బీ ఏబుల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ నేటివ్ లాంగ్వేజ్, లోకల్ డైలెక్ట్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్ వర్షన్ ఆఫ్ ది లాంగ్వేజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యావింగ్, మీకు నేటివ్ లాంగ్వేజ్ని అర్థం చేసుకునే క్యాపబిలిటీ మీకు కంపల్సరీగా ఉండాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క జాబ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యావింగ్ ఏ డిగ్రీ ఇన్ ఏ నేటివ్ లాంగ్వేజ్ రిలేటెడ్ కోర్స్ ఆర్ ప్రోగ్రామ్ ఇజ్ ఏ ప్లస్ అనమాట. మస్ట్ హ్యావ్ దర్ ల్యాప్టాప్, డెస్క్టాప్ అట్ హోమ్. సో మీరు ఇది వచ్చేసి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అయితే ఈ యొక్క నోటిఫికేషన్ని జాబ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు వచ్చేసి కంపల్సరీగా ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్, సో మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్ట్ హ్యావ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్, మస్ట్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ గూగుల్ డాక్స్, షీట్స్, గూగుల్ ట్రాన్స్లేషన్. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు వాళ్ళకు రికార్డింగ్, ఈ యొక్క స్పీచ్ రికార్డింగ్స్ని మొత్తం మీరు ట్రాన్స్లేట్ గూగుల్ డాక్స్లో లేకపోతే షీట్స్లో మీరు ట్రాన్స్లేట్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి, సెండ్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి, సో వీటి మీద మీకు గుడ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. షుడ్ హ్యావ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట ఈ యొక్క వర్క్ చేసుకోవడానికి. జాబ్ లొకేషన్ వచ్చేసి దిస్ వర్క్ కెన్ బి డన్ ఫ్రమ్ ఎనీవేర్. సో మీరు ఎక్కడి నుంచైనా, ఇంటి నుండైనా చేసుకోవచ్చు, బయట నుండైనా చేసుకోవచ్చు. సో మొబైల్ ఫోన్ ఉంటే మీరు ఎక్కడి నుంచైనా ఈ యొక్క వర్క్ని అయితే చేసుకోవచ్చు అనమాట. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్కి అప్లై అనమాట. సో 12th డిప్లొమో, ఎనీ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, సో ఎవరైనా మాస్టర్ డిగ్రీ, సో ఎవరైనా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ బోత్ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్. సో ఎవరు ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, సో ఎవరైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బేసిక్ రెమ్యూనరేషన్ వచ్చేసి మీకు 500 ఫర్ ఎవ్రీ 20 minutes మీకు 500 రూపీస్ వరకు మీరు ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎఫెక్టివ్ డ్యూరేషన్ అట్ ఏ ప్రోరేట్ బేసిస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే ఏ సెట్ ఆఫ్ టాపిక్స్ విల్ బీ గివెన్ టు యూ అండ్ ద టాస్క్ విల్ బీ
టు రీడ్ అనమాట. సో మీకు ఇచ్చిన టాపిక్స్ని మీరు ముందుగా రీడ్ చేయాలన్నమాట. అండర్స్టాండ్. సో చదువుకుని అర్థం చేసుకుని అండ్ అలాగే గెట్ ఫ్యామిలరైజ్ విత్ ది గివెన్ సెట్ ఆఫ్ టాపిక్స్ ఇన్ అగ్రికల్చర్, ఫినాన్స్ అండ్ అలాగే జనరల్ డొమైన్స్ అనమాట. సో ఈ యొక్క టాపిక్స్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ అలాగే ఫినాన్స్కి సంబంధించి ఉంటాయన్నమాట. సో వీటిని మీరు చదివేసి మీరు అర్థమైతే చేసుకోవాల్సి ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వచ్చేసి యూ హ్యావ్ టు దెన్ కన్వర్స్, టాక్ టు పీపుల్, ఫ్రెండ్స్, రిలేటివ్ ఎక్సెట్రా ఇన్ ది లోకల్ డైలెక్ట్ ఆఫ్ ది చూసన్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది రికార్డింగ్స్ హ్యావ్ టు బీ ట్రాన్స్క్రైబ్డ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద డైలెక్ట్ అండ్ షుడ్ సబ్మిట్ బోత్ రికార్డింగ్స్ అండ్ ట్రాన్స్క్రిప్షన్. సో సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు పంపించిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా మీరు అర్థం చేసుకుని అండర్స్టాండ్ అన్నీ కూడా చదివేసి మీరు ఈ యొక్క తెలుగు లాంగ్వేజ్లో లోకల్ డైలెక్ట్లో మీరు రికార్డ్ చేసేసి ట్రాన్స్క్రిప్షన్ అయితే తెలుగులో ట్రాన్స్క్రిప్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ యొక్క సో ఇక్కడ మీరు రికార్డ్ చేసిన స్పీచ్ రికార్డింగ్ అలాగే ఈ యొక్క ట్రాన్స్క్రిప్షన్ రెండు కూడా వాళ్ళకు సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు నీడ్స్ టు గో త్రూ ఏ పైలట్ టాస్క్ అండ్ విల్ బి సెలెక్టెడ్ ఫర్ ది జాబ్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ ఫౌండ్ టు పర్ఫార్మ్ సాటిస్ఫాక్టరీలీ. సో ఇక్కడ ఈ జాబ్కి అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే పైలట్ టాస్క్ కంప్లీట్ చేస్తుంటారో సో అటువంటి వాళ్ళకైతే ఈ యొక్క జాబ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు పైన క్లిక్ హియర్ టు అప్లై నౌ అని ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో చూడొచ్చు. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు సో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అవన్నీ కూడా మీరు ఫిల్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ వీడియోకి సంబంధించిన అప్లై అండ్ నోటిఫికేషన్ లింక్ అండ్ అలాగే అప్లై లింక్ అనేది రెండు కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.